నమస్తే గాయ్స్. ఈరోజు మనం ప్రాఫార్మ్స్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రాఫార్మ్స్ అంటే క్యాపిటల్ వాళ్ళది అండ్ ప్రాఫిట్ మనదన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. అండ్ క్యాపిటల్ వాళ్ళు ఉట్టి అయినా ఇస్తారా అంటే ఉట్టి అయితే ఇయ్యరు. ఫస్ట్ వాళ్ళు టెస్ట్ అనేది పెడతారు. ఆ టెస్ట్ పాస్ అయితే మనకి మాస్టర్ అకౌంట్ అని ఉంటుంది, మాస్టర్ అకౌంట్ ఇస్తారు. ఆ టెస్ట్ ఎట్లుంటుంది అంటే మనకి 1 స్టెప్ అండ్ 2 స్టెప్ అండ్ ఇన్స్టెంట్ అని అయితే ఉంటాయి. అండ్ 2 స్టెప్ అంటే మనము 2 టైమ్స్ టెస్ట్ అయితే పాస్ కావాలి. అండ్ టూ టైమ్స్ పాస్ కావాలి కాబట్టి మనకి ఇక్కడ ప్రీమియం అనేది తక్కువ ఉంటుంది, అంటే ఛాలెంజ్ ఫీజు అనేది తక్కువ ఉంటుంది. నేను తీసుకున్నది 2 స్టెప్ అండ్ 1 స్టెప్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, ఇన్స్టెంట్లో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఫీ అనేది. ఓకే, ఇప్పుడు నేను తీసుకున్నది 2 స్టెప్, ఎందుకంటే ఎప్పుడైనా బిగినర్స్ 2 స్టెప్ నుంచే స్టార్ట్ చేయాలి. అండ్ ఇన్కమ్ అనేది మనకి ఫీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకు కొంచెం బెనిఫిట్. ఓకేనా. అండ్ 2 స్టెప్లో మనం 2 టైమ్స్ పాస్ అయితే మనకి మెయిన్ అకౌంట్ అయితే ఇస్తారు. నేను తీసుకున్నది 5K అకౌంట్ అనమాట. అండ్ ఈ అకౌంట్స్ బట్టి ఇట్లా మనకి ఈ క్యాపిటల్ బట్టి ఇట్లా మనకి ఛాలెంజ్ ఫీ అనేది పెరుగుతుంది. నేను తీసుకుంది 5K కాబట్టి నాకు వచ్చేసి $36 పడ్డది, అంటే 3400 చేంజ్ అలా నాకైతే ఫీ పడ్డది. అండ్ ఇప్పుడు మన ఫస్ట్ టార్గెట్, ఫస్ట్ స్టెప్లో మనకి 5 డేస్ అంటే అన్లిమిటెడ్ డేస్, కాకపోతే 5 డేస్ అయితే మినిమం పక్కా మనకైతే కావాలి. దీంట్లో 400 టార్గెట్ రీచ్ అయితే మనకి స్టెప్ 1 పాస్ అవుతాం. స్టెప్ 1 పాస్ అయితే సెకండ్ స్టెప్కి వెళ్తాం. సెకండ్ స్టెప్లో ఇక్కడ $250 ఉంటుంది. $250 రీచ్ అయితే పాస్ అనేది అవుతాము. అప్పుడు మనకి మెయిన్ అకౌంట్ ఇస్తారు. ఆ మెయిన్ అకౌంట్లో మనకి ఎంత ప్రాఫిట్ వస్తే దానికి 80% మనకైతే ఇస్తారు. 20% అయితే ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే తీసుకుంటారు. ఇప్పుడు ఓకే, ఇదంతా బాగానే ఉంది, కాకపోతే దీంట్లో రూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫండెడ్ అకౌంట్స్లో మెయిన్ డిసిప్లిన్గా అయితే ఉండాలి. డిసిప్లిన్గా లేకపోతే మన అకౌంట్స్ అయితే బ్రీచ్ అయిపోతాయి. ఈ ఫండెడ్ అకౌంట్స్ మెయిన్గా డిసిప్లిన్కి అయితే చాలా యూజ్ అయితే అవుతాయి. దీంట్లో మ్యాక్సిమం లాస్ వచ్చేసి $500. అంటే మీరు $500 రీచ్ అయ్యారు అనుకోండి, మీ అకౌంట్ లాస్లోకి వెళ్తాయి. అంటే ఇక్కడ 4500 అయింది అనుకోండి, మీ అకౌంట్ అయితే బ్రీచ్ అవుతుంది. అండ్ ఒకటే డేలో 5%, ఏ అకౌంట్ అయినా మీరు పర్సంటేజ్ చూసుకుంటే ఈ 5% ఇది చూసుకోండి. ఒకటే డేలో మీకు $250, ఇప్పుడు 5Kకి చెప్తున్నాం కాబట్టి ఒకటే డేలో $250 రీచ్ అయితే ఈ అకౌంట్ అయితే బ్రీచ్ అవుతుంది. అందుకే మనము ఈ వీటిని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ అయితే వేయాలి. మెయిన్ ఈ రూల్స్, ఒకటే డేలో $250 రీచ్ కాకుండా, లాస్ రీచ్ కాకుండా చూసుకోవాలి. అండ్ ఓవరాల్ అంటే డైలీ చూసుకున్నా కానీ మనకి 500 లాస్ రీచ్ కాకుండా చూసుకోవాలి. అప్పుడే మనము సర్వైవ్ అయితే అవుతాం ప్రాఫామ్లో. అండ్ దీంట్లో ఇంకా రూల్స్ ఇట్లా ఉంటాయి, అవి మెయిన్ రూల్స్. ఇంకా కొన్ని రూల్స్ ఏంటంటే దీంట్లోనైతే న్యూస్ ట్రేడింగ్ అలౌడ్, ఇవన్నీ ఓవర్ నైట్ పొజిషన్స్ ఇవి ఇట్లా అలౌడే. అండ్ మెయిన్ దీంట్లో ఇంకొక రూల్ చూసుకోవాల్సింది ఇది హెచ్ఎఫ్టి రూల్. ఈ హెచ్ఎఫ్టి రూల్ అంటే ఏంటంటే మనకి 3 minutesలో ఒకటేసారి సేమ్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ తీసామనుకోండి, కంటిన్యూస్లీ 3 minutesలో మన అకౌంట్ అయితే బ్రీచ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ టైం ఒకసారి వార్నింగ్ అయితే వస్తుంది, సెకండ్ టైం బ్రీచ్ అయితే అయిపోతుంది. ఇవి రూల్స్ అయితే చూసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పే రూల్స్ అన్నీ ది ఫండెడ్ రూల్స్ అనమాట. అంటే ఒక్కొక్క ప్లాట్ఫామ్కి ఒక్కొక్క రూల్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫండెడ్ రూమ్ అనేది మన ఇండియన్ అతని ప్లాట్ఫామే ఇదైతే. అందుకే నేను కొంచెం ఆయన మీద నమ్మకంతోనైతే ఈ ప్లాట్ఫామ్ అయితే ఈ ఛాలెంజ్ అయితే తీసుకున్నా, ఈ ప్రాఫామ్ ఛాలెంజ్. నేను అతన్ని చాలా డేస్ నుంచి అయితే ఫాలో అవుతున్నా, కొంచెం మంచి ట్రేడర్ కాబట్టి నేనైతే ఈ ఛాలెంజ్ అయితే ప్రాఫామ్ ఛాలెంజ్ అయితే తీసుకున్నా. అండ్ ఇది మనకి ఫస్ట్ టైమే ఈ ప్రాఫామ్ ఛాలెంజ్. నేనైతే చూస్తా, పర్ఫార్మెన్స్ అయితే బెటరే, చాలా మందికి చాలా బెటర్ అనమాట. ఎందుకంటే క్యాపిటల్ తక్కువ ఉన్నా కానీ మీరు ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. అండ్ దీంట్లో ఇట్లా మనకు ఒకవేళ మన పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే
ఇన్కమ్ ఇట్లా జనరేట్ చేయొచ్చు. చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. అంటే మనము తక్కువ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ట్రేడింగ్ అంటే తక్కువ మనీతోనే ఎక్కువ నేర్చుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంత తక్కువ మనీ పెడితే అంత బెటర్ ట్రేడింగ్లో. అండ్ ఆ మనీ ఇట్లా మనము ఒకవేళ నాకు పోయినా పర్లేదు అంటేనే మనము ట్రేడింగ్లో పెట్టాలి. ట్రేడింగ్లో పెట్టే ముందే ఆ మనీ పోయినా పర్లేదు అనుకుంటేనే మనం పెట్టాలన్నమాట. హెవీ రిస్క్ తీసుకోడు అది ఇది మనం చేయొద్దు. అండ్ ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను తీసుకొని ఒక 7 days అలా అవుతుంది. 5 days అయితే ట్రేడింగ్ చేసా. అండ్ ఫస్ట్ డే $2 అంటే నేను జస్ట్ టెస్ట్ అనేది చేస్తున్నా, ఇప్పుడిప్పుడే టెస్ట్ అయితే చేస్తున్నా. ఇది మనకైతే జస్ట్ టెస్ట్ అయితే చేసా. అండ్ కొంచెం ఓవర్ ట్రేడింగ్స్ అయితే నాకు అయ్యాయి, ఎందుకంటే ఇది కొంచెం టెస్టింగ్ ఫేజ్ కాబట్టి నాకు ఇట్లా తెలియదు. ఇప్పుడిప్పుడే దీంట్లో నేర్చుకుంటున్నా. దీంట్లో మనకి కమోడిటీస్, బీటీసీ, బిట్ కాయిన్, ఇథీరియం, సోలానా, బిఎన్బి ఇవన్నీ ఉంటాయి అన్నమాట. డోజ్ కాయిన్ ఇవన్నీ క్రిప్టో కరెన్సీ. అండ్ కొన్ని మనకి ఇవి యూరో, యూపీ ఇవన్నీ ఉంటాయి, రూపీస్, యూఎస్డిటీ అట్లా. అండ్ గోల్డ్ కమోడిటీస్ ఇట్లా ఉంటాయి, గోల్డ్, సిల్వర్. నేనైతే ఇవి రెండిట్లలో అయితే ట్రేడ్ అయితే చేస్తా. ఓకే, ఇది చాలా బిగినర్స్కి అయితే యూస్ఫుల్ ఇలాంటి ప్లాట్ఫామ్స్. అందుకే ఈరోజు వీడియో అయితే వాళ్ళకే. అండ్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇట్లా యూస్ఫుల్ అయితే అవుతుంది. ఇది ఒకటే ప్లాట్ఫామ్ కాదు, మనకి చాలా ప్లాట్ఫామ్స్ ఇట్లా తక్కువ రేట్కి ఛాలెంజెస్ అయితే ఉంటాయి మనకి. ఇది నేను $36 తీసుకున్నా కాబట్టి ఇంకా చాలా తక్కువ రేట్కి ఇట్లా ఉంటాయి. మీరు ఏదైతే ట్రస్టెడో అవి తీసుకోండి, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ ఇట్లా కొన్ని మూతపడిపోతాయి అన్నమాట. అది ఇట్లా చూసుకోవాలి, కొంచెం మంచి ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ తీసుకోవాలి ఇది. అండ్ మీరు ఇట్లా ఏదైనా పేఅవుట్స్ ప్లాట్ఫామ్స్ నుంచి పేఅవుట్ రిసీవ్ అయితే కామెంట్ అయితే వేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఇట్లా షేర్ అయితే వేయండి మన కామెంట్స్లో. ఓకే గైస్, ఉంటాం అలా. బాయ్, థ్యాంక్ యూ.